హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెజినాస్ కిచెన్. మా ఆంటీ గారు మరొక రెసిపీ గోదావరి స్పెషల్ కట్టి చేపల పులుసు చూడండి. ముందుగా శుభ్రం చేసిన కట్టి చేపల్లోకి కారం, అలాగే సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటికి బాగా పట్టించి ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా ఉల్లిపాయలకి సరిపడా పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కారం ఇవన్నీ కలిపి పెట్టుకున్న మ్యాగ్నేట్ చేసుకున్న చేపలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా పెట్టుకొని ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలి. జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేదంటే అవి విరిగిపోయే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత చింతపండును నానబెట్టి అందులో రసం తీసుకుని ఈ చేపల్లో యాడ్ వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం తీసి వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అంటే చేప మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇందులోనే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా సగం ఉడికిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, నూరిన లేదా మిక్సీ పట్టిన పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చేప కనిపించేంత వరకు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చేపల కూర రెడీ. చేపల కూర చల్లారిన తర్వాత అయితే చాలా బాగుంటుంది. కొంచెం సేపు చల్లారనిచ్చిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీరు ఇంప్రెస్ అయితే, please like and subscribe. Thank you for watching. Bye bye.